Hi students, welcome to Financial Derivatives class. Today in this class, we are going to discuss about differences between forwards and future contracts. Forward contract and future contract. You know that there are four types of derivatives. One is forward contract, futures contract, swaps and options. So in this class, we are going to discuss about the differences between forward contract and future contract. సో ఈ క్లాస్లో ముఖ్య విషయం ఏంటంటే మీరు ఈ క్వశ్చన్ ఒకటి చదువుకుంటే రెండు క్వశ్చన్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా రాయొచ్చు, రెండు క్వశ్చన్లు వస్తే రెండు క్వశ్చన్లు రాయొచ్చు, లేదా ఈ క్వశ్చన్ వచ్చింది అనుకో ఈ క్వశ్చన్ రాయొచ్చు. అది అడ్వాంటేజ్. సో ఇవి ప్రాక్టికల్ లైఫ్ లో కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నౌ ఐ విల్ షేర్ ద స్క్రీన్. లెట్ us go for that. Right. So this is an important question in examination point of view also. Explain the differences between forward contract and future contract. So a forward contract is a private contract between a buyer and seller. సో ప్రైవేట్ గా ఇద్దరు వ్యక్తులు ఒప్పందం కుదుర్చుకోవచ్చు ఇందులో ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అయితే. కానీ ఏ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఇస్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్. ఇట్ ఈస్ స్టాండర్డైజ్డ్ కాంట్రాక్ట్ ట్రేడెడ్ ఆన్ ఏ ఫ్యూచర్స్ ఎక్స్చేంజ్. అది ఎక్స్చేంజ్ లో మాత్రమే కాంట్రాక్ట్ కుదుర్చుకుంటే దాన్ని ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అంటారు. ఇది స్టాండర్డైజ్డ్ అంటే రూల్స్ ఉంటాయన్నమాట, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇవి పాయింట్స్ ఆఫ్ డిఫరెన్స్. మీరు హెడ్డింగ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. మీనింగ్, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది, మెథడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే ఎట్లా ఒకరికొకరు ట్రాన్సాక్ట్ చేసుకుంటారు, ట్రేడింగ్ ప్రైస్, ధర, డెలివరీ డేట్, ఎప్పుడు డెలివరీ చేస్తారు, నేచర్ ఆఫ్ సెటిల్మెంట్, ఏ రకంగా కాంట్రాక్ట్ ను సెటిల్ చేసుకుంటారు, పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ బై డెలివరీ అంటే వస్తువులను డెలివరీ చేయడం ద్వారా కాంట్రాక్ట్ ను పూర్తి చేసుకోవడం. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రిమేచ్యూర్ క్లోజ్యూర్ అంటే కాంట్రాక్ట్ డేట్ కు ముందే మనము దాన్ని క్లోజ్ చేసుకోవచ్చా లేదా అనేది. గ్యారంటీ అంటే ఏదన్నా జరిగినప్పుడు దానికి ఎవరు హామీ అని అర్థం. ఇక్కడ సైజ్ ఆఫ్ ది కాంట్రాక్ట్, కాంట్రాక్ట్ యొక్క సైజు, రిస్క్, క్వాంటమ్ ఆఫ్ కౌంటర్ పార్టీ రిస్క్. సో ఇవి రెండు దగ్గరగానే మీకు ఉంటాయి మీనింగ్స్. రిస్క్ అంటే క్వాంటమ్ ఆఫ్ కౌంటర్ పార్టీ రిస్క్, ఎంత పరిమాణంలో ఉంటుంది రిస్క్, ఒకవేళ ఉన్నా కూడా ఉంటే రిస్క్ అన్నమాట. ప్రమాదం అంటే అవతల పార్టీ నుంచి అని అనుకోవచ్చు మనం. ఓకే, సో ఇవి దాదాపు 12 పాయింట్స్ ఉన్నాయి. సింపుల్ గానే ఉంటాయి. మీకు మీనింగ్స్ బాగా గుర్తుపెట్టుకుంటే మీరు ఆల్రెడీ డెఫినేషన్స్ రాశారు. సో ఏ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఇస్ ఏ కాంట్రాక్ట్, ఇట్స్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ టు బై ఆర్ సెల్ అసెట్ విచ్ కెన్ బి ఎనీ కైండ్, ఎలాంటి ఆస్తి అయినా కావచ్చు, at a certain future date for a certain price agreed upon now. ఈ రోజే డిసైడ్ చేసుకుంటాము భవిష్యత్తులో ఒక వస్తువును ఒకరు అమ్ముతారని ఒకరు కొంటారు అని ఈ రోజే అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు. ఒకరు అమ్మడానికి ఇంకొకరు కొనడానికి. ఆ రోజు ఎంత ఇస్తాము అనేది ఈ రోజే ధర డిసైడ్ చేసుకుంటాం అన్నమాట. దట్ ఈస్ ఎ ఫార్వర్డ్ కాంట్రాక్ట్. కానీ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఏమి? ఇట్ ఇస్ ఎ స్టాండర్డైజ్డ్ కాంట్రాక్ట్ ట్రేడెడ్ ఆన్ ఫ్యూచర్ ఎక్స్చేంజ్. ఎన్ఎస్సి లోను, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి లోను, ఇట్లాంటి ఎక్స్చేంజెస్ లో బయ్యర్ లేదా సెల్లర్, బయ్యర్ కొంటాడు, సెల్లర్ అమ్ముతాడు. ఓకేనా? సో ముందుగానే ఒక ధరకు ఈ రోజే ఒక ధరను నిర్ణయించుకొని ఆ డేట్ వచ్చినప్పుడు సెటిల్మెంట్ చేసుకోవడమా, లేకపోతే దానికంటే ముందే సెటిల్మెంట్ చేసుకోవడమా, లేకపోతే
వ్యత్యాసాన్ని లాభం కానీ నష్టాన్ని కానీ షేర్ చేసుకోవడమా అంటే ఒక ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏమంటే ఫ్యూచర్ కాంట్రాక్ట్ కి ఫార్వర్డ్ కాంట్రాక్ట్ కి ఇది ప్రైవేట్ కాంట్రాక్ట్, ఇది స్టాండర్డైజ్డ్ కాంట్రాక్ట్ విచ్ ఈస్ ఆర్గనైజ్డ్ త్రూ ఎక్స్చేంజెస్, ఎగ్జాంపుల్ ఎన్ఎస్సి లేదా బిఎస్సి ద్వారా. స్ట్రక్చర్, నిర్మాణం ఎలా ఉంటుంది అనేది. ద కాంట్రాక్ట్ ఈజ్ కస్టమైజ్డ్ టు ద నీడ్స్ ఆఫ్ ది పార్టీస్. వాళ్ళ టేస్ట్స్, ప్రిఫరెన్సెస్ అంటే రుచులు, అభిరుచులు, ప్రాధాన్యతలు, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్. ప్రాధాన్యతలు అంటే ఇద్దరు పార్టీలు, ఒకతను సెల్లరు, ఇంకొకతను బయ్యరు, వీళ్ళ యొక్క అభిరుచులు లేదా ప్రాధాన్యతల పైన ఆధారపడి ఉంటుంది అనమాట. అందుకనే కస్టమైజ్డ్ అంటాం. యూజువలీ నో ఇనిషియల్ పేమెంట్ ఈజ్ రిక్వైర్డ్. ఏ ఒక్కరు కూడాను ప్రారంభంలో టోకన్ మనీ అంటాం జనరల్ గా, ఏదైనా రియల్ ఎస్టేట్ లో ఉంటుంది టోకన్, అట్లా ఏమి స్టార్టింగ్ లో ఏం మొత్తం ఏం చెల్లించాల్సిన అవసరం లేదు, ఒకరు ఇంకొకరికి చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఈజ్ స్టాండర్డైజ్డ్ అండ్ టు ద నీడ్స్ ఆఫ్ ది కస్టమర్స్. అంటే కస్టమర్ల యొక్క అవసరాలకు అనుగుణంగా స్టాక్ ఎక్స్చేంజే కాంట్రాక్ట్లను ఒక ప్రామాణికతను చేకూర్చుతుంది అనమాట. కంపల్సరీగా ఇటు సెల్లరు బయ్యరు ఇద్దరు కూడాను మార్జిన్ మనీ పే చేయాలి. మార్జిన్ అమౌంట్ అంటే ఆ కాంట్రాక్ట్ మొత్తంలో 10% లేదంటే ఇంకా ఎక్కువ అనేది డిసైడ్ చేస్తుంది స్టాక్ ఎక్స్చేంజ్, దాన్ని పే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సో ఎట్లా ట్రాన్సాక్షన్ జరుగుతాయి అంటే ఇక్కడ బయ్యరు సెల్లర్ ని నేరుగా కలుస్తాడు, డైరెక్ట్ నెగోషియేషన్స్ బిట్వీన్ ద బయ్యర్ అండ్ సెల్లర్. కానీ ఇక్కడ మధ్యలో స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది. ఇక్కడ రెడీగా అమ్మడానికి ఒక సెల్లర్ ఉంటాడు, ఇక్కడ కొనడానికి ఒక బయ్యర్ ఉంటారు, మధ్యలో ఎక్స్చేంజ్ ఉంటుంది. అక్కడ ధరలను కోట్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ గోల్డ్ ఇంత రేటు అని కోట్ చేస్తారు, లేదంటే సిల్వర్ ఇంత రేటు, లేదంటే ఒక ఏమంటామంటే ఒక లాట్. అంటే లాట్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఒక 100 షేర్లు ఈజ్ ఈక్వల్ టు ఒక లాట్ అనుకోవచ్చు. అంటే ఆ లాట్ అనేది కంపెనీని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది, ఓకేనా. కాబట్టి లాట్ను కోట్ చేస్తారు. ఓకే, దాని మీద కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారు. ఎప్పుడు ఎంత రేటుకు నేను అమ్ముతాను, మీరు కొంటారు అనే దాని విషయంలో ఇట్లా అన్నమాట అది. సో ఇక్కడ డైరెక్ట్ గా మాట్లాడుకుంటారు ఫార్వర్డ్ కాంట్రాక్ట్ లో బయ్యరు సెల్లర్. ఇక్కడ దేని ద్వారా? స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా జరుగుతుంది అన్నమాట అది. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ట్రేడింగ్ ప్లేస్. ఎక్కడ కొనడం అమ్మడం జరుగుతుందంటే ప్రైవేట్ డీల్ అండ్ ట్రేడెడ్ ఆన్ ఓవర్ ద కౌంటర్, ఓటీసీ అంటాం, ఓవర్ ద కౌంటర్. సో ఓవర్ ద కౌంటర్ అంటే ఎక్కడ బయ్యర్ తాక్ సెల్లర్ కానీ, సెల్లర్ తాక్ బయ్యర్ కానీ పోయి బిజినెస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ మాత్రం ఖచ్చితంగా ట్రేడెడ్ త్రూ స్పెసిఫైడ్ ఆర్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఓన్లీ. So let me show you the transactions relating to this one, NSE India, National Stock Exchange. BSE India. ఇక్కడ చూడండి, ఇక డెరివేటివ్స్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. కనబడుతున్నాయా మీకు స్క్రీన్ పిల్లలు? ఎన్ఎస్సి ఇండియా, ఓకే, మ్యూట్ చేసుకోండి. సో ఈక్విటీ వాటాలు. మనము బిజినెస్ ఏమి ఈక్విటీ వాటాలకు సంబంధించింది కాదు ఇది. మీరు ఆల్రెడీ ఈక్విటీస్ గురించి ఎక్కడ నేర్చుకుంటారు? SAPM లో నేర్చుకుంటారు. రంగనాథ్ సార్ చెప్పాడు కదా మీకు ఆల్రెడీ పాఠాలు. ఓకే, అక్కడ మీరు SAPM గురించి, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్,
దాన్ని టెక్నికల్ అనాలిసిస్, ఫైనాన్షియల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, ఇట్లా రకరకాల అనాలిసిస్లు ఉంటాయి ఆడనమాట. ఇది ఈ సబ్జెక్ట్ అంతా డిరైవేటివ్స్ అంటే ఫైనాన్షియల్ డిరైవేటివ్స్ అనమాట. ఇగో ఇక్కడ చూడండి, ఈక్విటీ డిరైవేటివ్స్, కరెన్సీ డిరైవేటివ్స్, కమాడిటీ డిరైవేటివ్స్, ఇంట్రెస్ట్ రేట్ డిరైవేటివ్స్, ఇట్లా ఉంటాయి అన్నమాట. కోట్లలో వాల్యూ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇండెక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఆప్షన్స్, ఇగో కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. మీరు చదువుకుంటున్న థియరీ కాదు, గుర్తుపెట్టుకోండి. కోట్లలో చూడండి వాల్యూమ్, కాంట్రాక్ట్స్, ఇగో కాంట్రాక్ట్స్ అని ఉన్నాయి చూడండి. ఇక్కడ కోట్లలో అని ఉంది. ఈ పక్క 2754 కోట్లు. ఓకే, కోట్లలో పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్, స్ట్రైక్ ప్రైస్ ఏ రేటుకి అనేది, అవన్నీ కూడా మనము ఆ కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అదే మనము బిఎస్సికి వెళ్తే, బిఎస్సికి వెళ్ళిందంటే ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే బిఎస్సిలో కూడాను ఇగో ఇండెక్స్ ఫ్యూచర్, ఇండెక్స్ ఆప్షన్, ఇగో ఇండెక్స్ డిరైవేటివ్స్ అని ఉంది చూడండి. ఇక్కడ ఇండెక్స్ డిరైవేటివ్స్, మార్కెట్ సమ్మరీ. సో కాంట్రాక్ట్స్ ఎన్ని జరిగినాయి, నంబర్ ఆఫ్, ఇదంతా కూడా ఏం జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి? స్టాక్ ఎక్స్చేంజ్ లో జరుగుతాయి అన్నమాట. ట్రేడెడ్ త్రూ స్పెసిఫైడ్ ఎక్స్చేంజ్ ఆర్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్. అది నెక్స్ట్ డెలివరీ డేట్. సో డెలివరీ డేటు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అది డెలివరీ డేట్ అనేది ఎవరెవరు మాట్లాడుకుంటారు? డెలివరీ డేటు బయ్యరు. ఓకే, బయ్యర్ అండ్ సెల్లర్ సార్. యా వెరీ గుడ్. ఓకే, అదే ఎందుకు ఇట్లా అయింది ఇది? ఒక్క నిమిషం, జస్ట్ లెట్ మీ అయ్యో ఇది కనబడట్లేదు. లేదు సార్, మౌస్ తో స్క్రోల్ చేయండి సార్, జూమ్ అవుట్. జూమ్ రికార్డ్. Okay, this is the ఓకే, రావట్లేదు, టైం వేస్ట్ ఎందుకు చేయాలి దానికోసం. ఓకే, రేంజ్ ఆఫ్ డెలివరీ డేట్స్, ఒకే డేటే ఉంటుంది అనమాట డెలివరీ డేట్ ఇక్కడ దీనికి వచ్చేటప్పటికల్లా. కానీ దీనికి వచ్చేటప్పటికి చాలా డేట్స్ ఉంటాయి. రేంజ్ ఆఫ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ కి చాలా డేట్స్ ఉంటాయి అనమాట. అవి డిస్కస్ చేద్దాం. నేచర్ ఆఫ్ సెటిల్మెంట్ ఓన్లీ ఆన్ ది డేట్ ఆఫ్ మెచ్యూరిటీ, అంటే ఏ రోజైతే మనం సెటిల్ చేసుకోవాలనుకున్నాం ఆ రోజే సెటిల్ చేసుకోవాలా. ఏ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ మే బి సెటిల్ బై ఫిజికల్ డెలివరీ ఆఫ్ ది అసెట్. ఇంకోటి ఆస్తిని డైరెక్ట్ గా మార్చుకొని, అంటే చెప్పాను కదా, టమోటోస్ ఉన్నాయనుకోండి, ఆ టమోటోస్ మనం ఏం చేయాలి, సెల్లర్ అమ్మాలా, బయ్యర్ తీసుకొని వెళ్ళిపోవాలా వాటిని. అంటే సెల్లర్ డెలివరీ చేయాలా, బయ్యర్ తీసుకెళ్ళిపోవాలా తన దగ్గరికి. కానీ ఇక్కడ అట్లా ఉండదు.
డైలీ సెటిల్ చేసుకోవచ్చు, మార్క్ టు మార్కెట్ అంటాం దాన్ని. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే తేడా అన్నమాట, ఇద్దరికి మధ్య తేడా ఉంటుంది. ఎగ్జాంపుల్ మార్కెట్ రేటు 10 రూపాయలు ఉంది, కానీ మనం అనుకోయింది 12 రూపాయలు అనుకో. ఇక్కడ ఎవరైతే 2 రూపీస్ అంటే 12 రూపీస్ కు కొంటామని చెప్పింటారు, కానీ 12 రూపీస్ కొంటాము అని చెప్పినప్పుడు ఏముంటుంది ఆడ రేటు 10 రూపీస్ ఉంటుంది అనుకో. అప్పుడు ఎవరు లాభపడతారు ఇక్కడ, ఎవరు నష్టపోతారు? దట్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఒక్క నిమిషం, కాపీ పేస్ట్. రావట్లేదు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ నేచర్ ఆఫ్ సెటిల్మెంట్ డిఫరెన్స్ అన్నమాట. 10కి 12 రూపాయలకి మధ్య తేడా ఉంటుంది కదా, ఆ 2 రూపీస్ ను ఇక్కడ మార్చుకుంటారు బయ్యర్ కానీ సెల్లర్ కానీ, అంటే వాళ్ళు అనుకున్న కాంట్రాక్ట్ ను బేస్ చేసుకొని. నెక్స్ట్ ఏడోది పర్ఫార్మెన్స్ బై కాంట్రాక్ట్ డెలివరీ. పర్ఫార్మెన్స్ బై కాంట్రాక్ట్ డెలివరీ. ఆల్మోస్ట్ ఆల్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ ఆర్ సెటిల్ బై యాక్చువల్ డెలివరీ. వస్తువులను డెలివరీ చేసుకోవడం ద్వారానే ఇక్కడ ఏం చేస్తారు, కాంట్రాక్ట్స్ సెటిల్ అవుతాయి అన్నమాట. ఎందుకు ఫార్వర్డ్ కాంట్రాక్ట్ లో. ఓకే, ఫిజికల్ డెలివరీ ద్వారా. కానీ ఫిజికల్ డెలివరీ అనేది ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ లో కేవలం 10% కంటే ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. అంటే వస్తువులు అంటే తేడాని, వస్తువుల మధ్య తేడాని ఏం చేస్తారంటే రేట్ల మధ్య, వస్తువులకు సంబంధించిన రేట్ల మధ్య తేడాని సెటిల్ చేసుకుంటారు ఎక్కువగా. ఇక్కడ డిఫరెన్షియల్ క్యాష్ సెటిల్మెంట్ అంటాం. ఎగ్జాంపుల్, భరత్ టమోటోలను 10 రూపాయలు కేజీ అమ్మాలని డిసైడ్ చేసుకున్నాడు భరత్. వంశీ 12 ఏమి, కానీ ఆ రోజున ఎంత ఉంది, 8 రూపాయలే ఉంది అనుకోండి. 8 రూపాయలే ఉంది. ఏ రోజు, ఫ్యూచర్ లో 8 రూపీసే ఉంది. కానీ అమ్మాలనుకున్నది 10 రూపాయలకు భరత్, వంశీ కొనుక్కోవాల్సింది 10 రూపాయలకే, కానీ మార్కెట్ లో 8 రూపీసే ఉంది. అప్పుడు వాళ్ళు డెలివరీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ మధ్యలో 10 రూపాయలకి 8 రూపాయలకి మధ్య తేడా 2 రూపీస్ ఉంది కదా, ఆ 2 రూపీస్ వంశీ భరత్కి ఇస్తే చాలు. అది డిఫరెన్షియల్ క్యాష్ సెటిల్మెంట్ అంటే. ఈ పాయింట్ అర్థమైందా మీకు? హలో, ఓకే. నెక్స్ట్, సో అది నెక్స్ట్ ప్రొబబిలిటీ ఆఫ్ ప్రీమెచ్యూర్ క్లోజర్. సో జనరల్ గా ముందుగానే కాంట్రాక్ట్ క్లోజ్ కాదు ఫార్వర్డ్ కాంట్రాక్ట్ లో, కానీ ముందుగానే క్లోజ్ కావడానికి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. గ్యారంటీ, కాంట్రాక్టింగ్ పార్టీస్ ఎవరు, బయ్యర్ మీద సెల్లర్ కు, సెల్లర్ మీద బయ్యర్ కు నమ్మకం ఉండాలా. కానీ ఇక్కడ గ్యారంటీ ఎవరు ఇస్తారు అంటే, ఇద్దరు, ఏ బయ్యర్ కానీ సెల్లర్ కానీ ఫ్యూచర్ కాంట్రాక్ట్ లో నష్టపోయినారనుకో, క్లియరింగ్ హౌస్ కి ఇద్దరు మార్జిన్ మనీ పే చేసి ఉంటారు, 10% లేదంటే అంగీకరించిన దాని ప్రకారం. ఆ డబ్బు నుంచి ఎవరు నష్టపోతే వాళ్ళకి క్లియరింగ్ హౌస్ సెటిల్ చేస్తుంది అనమాట. ఆ రకంగా గ్యారంటీ ఉంటుంది. నెక్స్ట్, సైజ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ డిపెండ్స్ ఆన్ హౌ బిగ్ ద ట్రాన్సాక్షన్ అండ్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్. ఓకే, సో ఇక్కడ వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు కాంట్రాక్ట్ యొక్క వాల్యూ. అంటే 10 లక్షల, 5 లక్షల, 10,000, 20,000 అనేది బయ్యరు సెల్లరే డిసైడ్ చేసుకుంటారు. కానీ కాంట్రాక్ట్ యొక్క సైజు 10 లక్షల, 10,000, 20,000, 30,000 ఉండాలనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే ఫ్యూచర్స్ ఎక్స్చేంజ్ డిసైడ్ చేస్తుంది అనమాట. ఇక 11వది ఏమంటే రిస్క్. ఇక్కడ ఏ ఒక్క సెల్లరు మోసం చేయడానికి అవకాశం ఉంది, బయ్యరు మోసం చేయడానికి అవకాశం ఉంది. క్రెడిట్ డిఫాల్ట్ రిస్క్, లేదంటే ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా కూడాను ఎగ్గొట్టేకి అవకాశం ఉంది. ఇందులో ఫార్వర్డ్ కాంట్రాక్ట్ లో దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ నాన్ పర్ఫార్మెన్స్ రిస్క్. అసలు నేను చెప్పిన మాట అంటే, ఎగ్జాంపుల్, భరత్ ఏం చేసింటాడు, అమ్ముతాను అని చెప్పింటాడు.
ఎవరికి? వంశీకి. కానీ ఇంకా మంచి రేట్ వచ్చింది అనుకో, కాంట్రాక్ట్ కుదుర్చుకున్న రేట్ కంటే 10 రూపాయలు అని చెప్పింటాడు కదా, కానీ 20 రూపాయలు అనుకో ఎగ్గొట్టవచ్చు వంశీకి, వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు అట్లా. ఇంకోటి క్రెడిట్ డిఫాల్ట్ రిస్క్ అంటే ఇవ్వవలసిన డబ్బును ఇవ్వకుండా ఉండటం అట్లా. కానీ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా జరిగే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ లో పొరపాటున కూడా అలాంటి అవకాశం ఉండదు. నో సచ్ ఛాన్స్ అక్కర్స్ ఇన్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ యాజ్ ఇట్ ఈస్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ డీల్. అది నెక్స్ట్ క్వాంటమ్ ఆఫ్ కౌంటర్ పార్టీ రిస్క్. ఇక్కడ దెబ్బతింటే చాలా పెద్దగా దెబ్బతినాల్సి వస్తుంది అనమాట. డబ్బులు లక్షల్లో పోయే అవకాశం ఉంటుంది, కానీ ఇక్కడ అంత లేదు అవకాశం. మార్జిన్ మనీ ఉంటుంది కాబట్టి గ్యారంటీగా, దానివలన పెద్దగా నష్టం ఉండదు అనమాట. సో దట్స్ అబౌట్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అండ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్. కానీ మనకు అది వర్డ్ లో రాయడానికి బాగా పనిచేసి ఉంటే ఇంకా బాగా ఎఫెక్టివ్ గా చెప్పిండేవాని. ఎనీవే, ఐ ట్రైడ్ మై బెస్ట్, మై లెవెల్ బెస్ట్ టు కన్విన్స్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్.